తిరుపతిలో కౌంటింగ్ ఏర్పాట్లపై మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం కౌంటింగ్ జరగబోతున్న పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలోనూ ఇక్కడే ఈవీఎంలు భద్రపరుచున్నారు. మొత్తం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా గట్టి చర్యలు పోలీస్ శాఖ తీసుకుంది. ప్రస్తుతం మనతో పాటు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సార్తో మాట్లాడేద్దాం. సార్, రేపు కౌంటింగ్ జరగబోతోంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఇదివరకు ఎదురైన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఎట్లా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? కౌంటింగ్ హాల్కి సంబంధించి ఈ 3 అంచెల బందోబస్తుతో పాటు 4 అంచెలో ఇన్నర్ కార్డన్ అవుటర్ కార్డన్ అని 2 కిలోమీటర్ల వరకు చెక్ పోస్టులన్నీ ఏర్పాటు చేసుకున్నాం. సో క్యాండిడేట్స్ ఎవరు వస్తారు, తర్వాత ఏజెంట్స్, వాళ్ళకి సంబంధించిన రూట్, వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ ప్లేసెస్ ముందుగానే వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో దానికి సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు తీసుకున్నారు. సో ఇంకా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మనకు ఆల్రెడీ రోజు ఇన్సిడెంట్లు అయ్యాయి కాబట్టి అటువంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకుండా ఉండే విధంగా సబ్సిక్వెంట్గా కేసెస్ కట్టాము, కేసులు అరెస్టులు చేసాం, బైండ్ ఓవర్స్ చేసాం, క్యాసో ఆపరేషన్స్ చేసాం, ఫ్లాగ్ మార్చెస్ చేసాం, పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అయ్యాం, పబ్లిక్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసాం. సో అందరికీ కూడా కంప్లీట్ ప్రిపేర్నెస్ ఇది చేయటం వల్ల ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్, మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండే విధంగా ఉండాలని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నారు. సో ఈ సందర్భంగా అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేసేది అంటే క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు, సో ఏదైతే ఈ కౌంటింగ్ ఇది ఉందో మళ్ళీ తిరుపతిలో ఎటువంటి ఘటన లేకుండా కౌంటింగ్ ప్రాసెస్ సజావుగా జరిగేటట్లు అందరూ కూడా సహకరించాలని చెప్పి పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్స్ట్రా ఫోర్స్ ఏమైనా డిప్లాయ్ చేశారు సార్ ఈ సందర్భంగా? చాలా ఫోర్స్ డిప్లాయ్ చేశామండి, చాలా కాంపోనెంట్స్ పెట్టాము. ఒకటే చెప్పగలను, సఫిషియంట్ ఆర్మ్డ్ కాంపోనెంట్స్, సఫిషియంట్ రైట్ గేర్ ఎక్విప్మెంటు, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేసే విధంగా ఆ ప్రిపేర్నెస్ తోటి ఉన్నాము. మోస్ట్ సెన్సిటివ్ ప్రాంతాలు ఏమైనా గుర్తించి అక్కడేమైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రత్యేకించి చంద్రగిరి అల్లర్ల నేపథ్యంలో ఎట్లా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? చంద్రగిరి మీద ఎలాంటి ఫోకస్ పెట్టబోతున్నారు? చంద్రగిరికి సంబంధించి మనం బందోబస్తు కాంపోనెంట్ కూడా ఎక్కువ కాంపోనెంట్ ఇచ్చాము. ఒక అడిషనల్ స్పీన్ ఇన్ఛార్జ్ పెట్టాం, ఒక 2 డివైఎస్పీలని, 4 ఇన్స్పెక్టర్ని, తర్వాత పోతే ఒక 230 మంది కానిస్టేబుల్స్, వీళ్ళు కాకుండా ఇంకొక 2 గ్రే హౌండ్ పార్టీస్, 2 సిఆర్పిఎఫ్ ప్లెటూన్స్. సో ఇంత కాంపోనెంట్ ఇచ్చాం. చంద్రగిరిలో కూడా మనం 20 మొబైల్ పార్టీసు, అట్లాగే ఒక 16 సమస్యాత్మక ప్రదేశాలు పెట్టుకొని అన్నిటి కూడా పూర్తిగా గస్తీ తిరుగుతూ అలర్ట్గా ఉంటూ పబ్లిక్ తోటి కూడా మాట్లాడి ఎవరు ఎటువంటి ఇన్సిడెంట్స్లో పాల్గొనకుండా, పార్టిసిపేట్ చేయకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. కౌంటింగ్ లోపల జరుగుతుంటుంది, మరోవైపు బయట ఎట్లా అంటే గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకోవచ్చా? ఏమైనా రెస్ట్రిక్షన్ ఉందా? ఏంటి సార్ ఆ విషయంలో? సంబరాలు చేసుకోవడానికి లేదండి, దాని మీద బ్యాన్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఎవరు ప్రొసెషన్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ చేయడానికి లేదు. సో అవన్నీ కూడా బండి పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేనప్పుడు అప్పుడు సబ్సిక్వెంట్గా వాటికి సంబంధించి ఈజ్ అవుట్ చేసి ఎప్పుడు చేసుకోవాలనే దాని మీద ప్రభుత్వం మళ్ళీ దాని గురించి చెప్పడం జరుగుతుంది. జిల్లా యంత్రాంగం అంతా 144 అంతా జిల్లా అంతా 144-30 యాక్ట్ అమల్లో ఉన్నాయి. అట్లాగే ఇది కూడా డ్రై డే కూడా డిక్లేర్ చేశారు. నెక్స్ట్ 3 days ఎక్కడ కూడా లిక్కర్ సేల్స్ లేకుండా ఉండే విధంగా దానికి కూడా మన ఎస్సీబీ యంత్రాంగంతో బాగా ఎన్ఫోర్స్మెంట్ చేసి ఎక్కడ లిక్కర్ సప్లై లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఇది జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్తున్నది. చాలా స్పష్టంగా చెప్తున్నారు, భారీగా పోలీస్ బలగాలను మోహరించాము. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయం జరగకుండా జిల్లా అంతా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. అట్లాగే పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉందని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరు కూడా ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడదు, అందరూ కూడా నిబంధనల మేరకు పనిచేయాలని కూడా జిల్లా ఎస్పీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ హేమంత్తో మురళీ, 10 టీవీ, తిరుపతి.